బాహుబలి మళ్లీ గర్జిస్తోంది. సినిమా కాదు, ఇప్పుడు ఒక ప్రపంచం. రాజమౌళి కొత్త వ్యూహం ఏంటి? భారతీయ యానిమేషన్కు ఇది కొత్త యుగానికి నాంది కాబోతోందా? 2015 భారతీయ సినిమా చరిత్రలో ఓ మలుపు తిరిగిన సంవత్సరం. అప్పటి వరకు భారతీయ సినిమాలు ప్రాంతీయ హద్దుల్లోనే ఎక్కువగా చర్చకొచ్చాయి. కానీ ఒక సినిమా ఆ హద్దులను చెరిపేసింది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే బాహుబలి స్టామినా. దర్శకుడు రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం కేవలం ఒక రాజ్యం మాత్రమే కాదు, భారతీయ సినిమా ఊహాశక్తికి ప్రతీకగా నిలిచింది. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి, బల్లాలదేవ, దేవసేన, కట్టప్ప, శివగామి వంటి పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒక్క ప్రశ్నతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఏడాది పాటు ఉత్కంఠలో ఉంచిన ఘనత కూడా ఈ చిత్రాందే. 2017లో వచ్చిన రెండో భాగం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అభిమానులు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు, బాహుబలి 3 ఎప్పుడు వస్తుంది? ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి బాహుబలి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. అయితే ఈసారి కథ కాస్త భిన్నంగా ఉంది. ఇది నేరుగా లైవ్ యాక్షన్ సినిమా ప్రకటన కాదు, కానీ అంతకంటే పెద్ద ఆలోచనకు నాంది. బాహుబలి ఇప్పుడు సినిమా కాదు, అది ఒక విశ్వం. ప్రపంచ సినిమా చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట ఒక సినిమా వస్తుంది, ఆ తర్వాత సీక్వెల్ వస్తుంది, ఆ తర్వాత అదే కథ ప్రపంచంగా మారుతుంది. మార్వెల్ యూనివర్స్, స్టార్ వార్స్, హ్యారీ పాటర్, లార్డ్స్ ఆఫ్ ద రింగ్స్ తదితర ఇలాంటి ఫ్రాంచైజీలు ఒక్క సినిమాతో ఆగిపోలేదు. అనేక వందలాది పాత్రలు, వేర్వేరు కథలు, వెబ్ సిరీస్లు, యానిమేషన్, వీడియో గేమ్స్, కామిక్స్, థీమ్ పార్కులు ఇలా ఒక సంపూర్ణ ప్రపంచంగా మారిపోయాయి. ఇప్పుడు రాజమౌళి కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారని తాజా పరిణామాలు చూపిస్తున్నాయి. ద ఎటర్నల్ వార్ అసలు కథ ఇక్కడే ఉంది. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత అన్నేసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతదేశం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రదర్శించబడిన ప్రాజెక్టులో బాహుబలి ద ఎటర్నల్ వార్ పార్ట్ 1 ఒకటి. ఇది సాధారణ యానిమేషన్ సినిమా కాదు, ప్రపంచ యానిమేషన్ పరిశ్రమకు భారతదేశం ఇచ్చే కొత్త సందేశం. అత్యాధునిక సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ కథను ప్రపంచ ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం. ఈ ప్రాజెక్టును అక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ విభాగంలో ప్రదర్శించడం కూడా చిన్న విషయం కాదు. అనగా ప్రపంచంలోని ప్రముఖ యానిమేషన్ సంస్థలు, పంపిణీదారులు, పెట్టుబడిదారులు అందరూ ఈ చిత్రాన్ని గమనిస్తున్నారన్నమాట. అన్నేసి ఫెస్టివల్ అంటే ఎందుకంత గొప్పదంటే, చాలా మందికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి తెలుసు, కానీ యానిమేషన్ ప్రపంచంలో మాత్రం అన్నేసికు అదే స్థాయిలో గౌరవం ఉంటుంది. 1960 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవం ప్రపంచ యానిమేషన్ రంగానికి దిక్సూచిగా భావిస్తారు. డిస్నీ, పిక్సార్, నెట్ఫ్లిక్స్, సోనీ పిక్చర్స్ యానిమేషన్ ప్రపంచ దిగ్గజాలన్నీ తమ కొత్త ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శిస్తుంటాయి. అలాంటి వేదికపై భారతీయ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం మన తెలుగు యానిమేషన్ పరిశ్రమకు గర్వకారణమే. అయితే ఇంతకాలం ఎందుకు ఆగారంటే, ఈ ప్రశ్నకు ఒకటే సమాధానం ఉండదు. మరి మొదట రాజమౌళి ఒకేసారి 2 భారీ ప్రాజెక్టులు చేయరు. ప్రతి చిత్రానికి 4-5 ఏళ్లు కేటాయిస్తారు. బాహుబలి తర్వాత RRR, ఇప్పుడు మరో అంతర్జాతీయ స్థాయి భారీ ప్రాజెక్ట్ వారణాసి, ఇలా వరుసగా బిజీగా ఉన్నారు. అందుకే లైవ్ యాక్షన్ బాహుబలి 3 గురించి ఇప్పుడే ఆలోచించడం సాధ్యం కాదు. కానీ బ్రాండ్ మాత్రం చల్లారకూడదు. ఆ బ్రాండ్ నిరంతరం వేడిపోగులు విరజిమ్ముతూనే ఉండాలి. అందుకే యానిమేషన్ రూపంలో మాహిష్మతి ప్రపంచాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ప్రభాస్ ఇప్పటికీ బాహుబలే. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. సలార్, కల్కి, స్పిరిట్ ఇంకా పలు భారీ చిత్రాలు చేస్తున్నారు. ఆయన అభిమానులు ఆయన చూసినప్పుడు ముందుగా గుర్తొచ్చేది అమరేంద్ర బాహుబలి. అంత బలమైన బ్రాండ్ మళ్లీ ఉపయోగించుకోవడం వ్యాపారపరంగా కూడా సరైన నిర్ణయం. ప్రభాస్ వాయిస్తో యానిమేటెడ్ చిత్రాన్ని తీసుకురావడం వల్ల పాత అభిమానులతో పాటు కొత్త తరాన్ని కూడా ఆకర్షించే అవకాశం ఉంటుంది. దర్శకుడు రాజమౌళి ఆలోచన ప్రస్తుతం సినిమా దాటి ఉందా? రాజమౌళి ఎప్పుడు ప్రేక్షకుడు కొత్త అనుభూతి కోసం థియేటర్కు వస్తాడు అనే విషయం చెప్తుంటారు. ఆ ఆలోచనే బాహుబలిని ప్రత్యేకంగా నిలబెట్టింది అనేది వాస్తవం. ఇప్పుడు అదే అనుభూతిని సినిమాతో మాత్రమే కాదు, యానిమేషన్ ద్వారా కూడా అందించాలని చూస్తున్నారు. అందువల్ల మాహిష్మతి ప్రపంచంలో చెప్పని ఎన్నో కథలు చెప్పే అవకాశం వస్తుంది. ఇప్పుడు భారతీయ యానిమేషన్కు కొత్త దారి ఏర్పడనుంది. బాహుబలి బ్రాండ్కు 2వ జన్మను దర్శకుడు ఇవ్వనున్నారు. ఇది భారతీయ సినిమాకు కొత్త అధ్యాయం. మొదటి భాగంలో బాహుబలి ఫ్రాంచైజీ ప్రయాణం, బాహుబలి ద ఎటర్నల్ వార్ పార్ట్ 1 ప్రకటన వెనుక ఉన్న వ్యూహాన్ని గమనించవచ్చు. ఇప్పుడు ఈ నిర్ణయం భారతీయ సినిమా భవిష్యత్తును పూర్తిగా మార్చిపోతోంది. భవిష్యత్తులో భారతీయ యానిమేషన్కు ఇది ఒక మలుపుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు భారతదేశంలో యానిమేషన్ అంటే చిన్నపిల్లల కార్టూన్లు, కార్టూన్ టెలివిజన్ కార్యక్రమాలు లేదా తక్కువ బడ్జెట్ సినిమాలే ఎక్కువగా గుర్తొచ్చేవి. ప్రపంచ స్థాయిలో చూస్తే డిస్నీ, పికార్స్, డ్రీమ్ వర్క్స్, జపాన్ యానిమే ఇవి యానిమేషన్కు కేవలం పిల్లల వినోదంగా కాకుండా అన్ని వయసుల ప్రేక్షకులను ఆస్వాదించే కళారూపంగా మార్చాయి.
ఆ విధంగా భారతదేశంలో కూడా ప్రతిభకు కొదవలేదు. కానీ అంతర్జాతీయ స్థాయి కథలు, భారీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ మార్కెటింగ్, ఈ 4 అంశాలు ఇప్పటి వరకు ఒకేసారి కలిసి రాలేదు. బాహుబలి ద ఎటర్నల్ వార్ ఆ లోటును పూడ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. బాహుబలిని ఎంచుకోవడానికి కారణం ఏముంది? భారతదేశంలో ఎన్నో పెద్ద సినిమాలున్నాయి. అయితే యానిమేషన్ ప్రపంచంలో అడుగుపెట్టడానికి రాజమౌళి ఎందుకు బాహుబలిని ఎంచుకున్నారు? అందుకు అనేక కారణాలున్నాయి. ఈ కథ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రతి ప్రేక్షకుడు ఆయా పాత్రలు గుర్తుపట్టగలడు. రాజమౌళికి కావాల్సింది అదే. మాహిష్మతి అనే రాజ్యం ప్రేక్షకులకు కొత్త కాదు. ఈ ప్రపంచంలో ఇంకా చెప్పని ఎన్నో కథలున్నాయి. బాహుబలి చిన్ననాటి కథ, కట్టప్ప యవ్వనం, బల్లాలదేవ ఎదుగుదల, శివగామి పాలన, దేవసేన జీవితం, ఇలా ఒక్కో పాత్రతో ప్రత్యేక చిత్రాలు తీసే అవకాశం ఉంది. అంటే బాహుబలి అనేది ముగిసిన కథ కాదు, ఇంకా విస్తరించే ప్రపంచం. రాజమౌళి లక్ష్యం సినిమా కాదు, శాశ్వత బ్రాండ్ ఏర్పాటు చేయడమే. ఒక సినిమా విడుదలై విజయం సాధించి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు మర్చిపోతారు. కానీ కొన్ని కథలు మాత్రం తరాల తరబడి జీవిస్తాయి. మన రామాయణం, మహాభారతం ఇలాంటి కథలను ఎన్నిసార్లు చెప్పినా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. రాజమౌళి కూడా బాహుబలిని అలాంటి స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది. అందుకే ముందు సినిమా, తర్వాత డాక్యుమెంటరీ, యానిమేషన్, భవిష్యత్తులో వెబ్ సిరీస్, వీడియో గేమ్స్, గ్రాఫిక్ నవలలు, ఇలా ఒక బ్రాండ్గా నిలబెట్టే ప్రయత్నం కనిపిస్తోంది. ఇది హాలీవుడ్ నుంచి నేర్చుకున్న పాఠమే. ఒకప్పుడు మార్వెల్ కూడా ఒక కామిక్ బుక్ కంపెనీ మాత్రమే ఈరోజు ప్రపంచంలోని అత్యంత విలువైన సినిమా ఫ్రాంచైజీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మార్వెల్ కూడా ఎప్పుడు ఏ ఒక్క హీరోపై ఆధారపడలేదు, ఒక్క సినిమా మీద ఆధారపడలేదు, ఒక ప్రపంచాన్ని నిర్మించింది. అదేవిధంగా స్టార్ వార్స్ కూడా తన ప్రపంచాన్ని నిర్మించుకుంది. ఆయా సినిమా ఫ్రాంచైజీల్లో మొదటి సినిమా వచ్చిన దాదాపు 5 దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ కొత్త కథలు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూనే ఉన్నారు. రాజమౌళి కూడా ఇదే వ్యూహాన్ని భారతీయ కథలకు అన్వయించాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక సినిమా పేరు వింటే టికెట్ కొనాలనిపిస్తే అదే బ్రాండ్ కదా. బాహుబలి అనే పేరు వినగానే ప్రేక్షకుడికి ఒక నమ్మకం కలుగుతుంది. భారీ విజువల్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి, ప్రతి సన్నివేశంలో అద్భుతమైన యాక్షన్ ఉంటుంది, సంగీతం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అంటే బ్రాండ్ విలువ ఎప్పటికప్పుడు పెరిగినట్టే కదా. అంటే సినిమా చూడకముందే ప్రేక్షకుడి మనసులో ఒక అంచనా ఏర్పడుతుంది. అదే బ్రాండ్ అద్భుత శక్తి. ఇక ప్రభాస్, రాజమౌళి కలయిక ప్రత్యేకంగా నిలుస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో కొన్ని జంటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎన్టీఆర్, కేవీ రెడ్డి, చిరంజీవి, కె రాఘవేంద్రరావు, మోహన్ లాల్, ప్రియదర్శన్, అలాగే ప్రభాస్, రాజమౌళి, ఒక దర్శకుడు, ఒక నటుడు కలిసి ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. అందుకే ఈ కలయిక పేరు ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. లైవ్ యాక్షన్ బాహుబలి 3 వస్తుందా? ఇదే ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. నిజం చెప్పాలంటే చిత్రంపై ఇప్పటి వరకు పూర్తిస్థాయి అధికారిక ప్రకటన లేదు. అయితే యానిమేషన్ ద్వారా మళ్లీ మాహిష్మతి ప్రపంచాన్ని సజీవంగా ఉంచుతున్నారు. అది చూసి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తే భవిష్యత్తులో లైవ్ యాక్షన్ రూపంలో కొత్త కథతో లేదా కొత్త తరంతో బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరించే అవకాశమూ లేదు. అయితే ప్రస్తుతం దీన్ని ఒక అవకాశంగానే చూడాలి, అధికారిక నిర్ణయంగా కాదు. భారతీయ సినిమాకు దీనివల్ల కలిగే మార్పు ఇప్పటి వరకు మనం ఒక సినిమా, దానికి ఒక సీక్వెల్ అంతే. కానీ ఇక నుంచి ఒక సినిమా, ఒక ప్రపంచం, అనేక కథలు, అనేక మాధ్యమాలు, ఇదే భవిష్యత్తు కావచ్చు. అందువల్ల సాంకేతిక నిపుణులకు ఉద్యోగాలు పెరుగుతాయి. మన యానిమేషన్ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. భారత్పై ప్రపంచ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. భారతీయ పురాణాలు, చారిత్రక కథలు, జానపద కథలు ఇవన్నీ ప్రపంచ ప్రేక్షకులకు కొత్త రూపంలో పరిచయం చేయవచ్చు. ప్రఖ్యాత ఏరో సంస్థ కూడా ఇదే విధంగా చిత్రాలు రూపొందించే ప్రణాళికలో ఉందన్న సంగతి తెలుస్తూనే ఉంది.